హాయ్, హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింటికి స్వాగతం. ఈరోజు మన ఇంట్లో ఇదిగోండి కనిపిస్తుంది కదా, బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టుకుందాము. ఈ బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చారనమాట మార్కెట్ నుంచి. అయితే చూడండి, దీనికి ఇలాగ మచ్చలాగా ఉంది కదా, అదేం పర్వాలేదు, గోకేస్తే పోయిందనమాట అదంతాను. ఈ కాయను శుభ్రంగా కడిగేసుకుని మనం ముక్కలు కోసుకోవాలి. వడియాలు చేసుకుందామండి. కమ్మటి వడియాలు అనమాట. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? అయితే మనం గుమ్మడికాయ ముందు బూడిద గుమ్మడికాయ తెచ్చుకునేటప్పుడు కాస్త ముదరకాయ లాంటిది తీసుకొచ్చుకోండి. అప్పుడే వడియాలు బాగా వస్తాయన్నమాట. లేతవాటు కాయ అంటే అంత సరిగా రావు. అప్పటికప్పుడు తినడానికి బాగానే ఉంటాయి, కానీ నిలవ ఉండాలంటే, ఎప్పటికీ దాచుకోవాలంటే అంత పెద్దగా నిలవ ఉండవన్నమాట. పాడైపోతాయి, పురుగు పట్టేస్తుంది. అందుకని ముదరవాటు కాయ తీసుకొచ్చుకోండి. ఆ కాయ తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత అదైతే ఆడవాళ్ళు అయితే మేమైతే పగలు కొట్టమండి బూడిద గుమ్మడికాయని. మా ఇంట్లో మగవాళ్ళే పగలు కొట్టి ఇస్తారు. అప్పుడు మేము కట్ చేసుకుంటాం అనమాట ఇలాగా. మీ ఆచారాలని, మీ పద్ధతులను బట్టి మీరు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. మేమైతే మాత్రం మగవాళ్ళు, మా వారి చేత పగలు కొట్టించి అప్పుడు కట్ చేస్తున్నాను. ఇది కూడా సోమవారం అప్పుడు చేయకూడదు, కొన్ని మంచి రోజులప్పుడే వడియాలు పెడతామన్నమాట. అదేవిధంగా నేను ఒక మంచి రోజు చూసి బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టాలని స్టార్ట్ చేశాను. ఆ ప్రయత్నం ఏదనమాట. ఇదేంటి ఇలా ఇరుకులో కూర్చుని కట్ చేసేస్తుంది అనుకుంటున్నారు కదా. నాకున్న ప్లేస్ ఇదేనండి. ఈ చిన్న కిచెన్ అనమాట, చాలా చిన్న కిచెను. చూసారా, నేను కూర్చుంటే సరిపోయింది. అంతే చిన్న కిచెను. కాకపోతే నాకు కావలసినట్టుగా, నాకు సౌకర్యంగా ఉండేటట్టుగా నేను ఈ ఇంటీరియర్ అంతా చేయించుకున్నాను అనమాట. ఆ చిన్న దాంట్లోనే కూర్చుని చేస్తాను. హాల్లో కూర్చుని చేద్దామంటే కనుక నా మనవరాలు అటు ఇటు తిరుగుతోంది. అది కూడా వచ్చేసి నేను చేసేస్తానని గొడవ చేస్తుంది అనమాట. అందుకని నేను ఈ లోపల కూర్చున్నాను. అయినా కూడా వస్తూనే ఉంది, 2-3 సార్లు తిరిగింది. మా వారు, మా అమ్మాయి దాన్ని హ్యాండిల్ చేస్తున్నారనమాట. నేనేమో ఇక్కడ కూర్చుని ఈ పని చేసుకుంటున్నాను. అలాగే గుమ్మడికాయ తరిగేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అదే ముదరకాయ అనుకోండి, కట్ చేయడం చాలా కష్టం అనమాట. చేతులు తెగిపోతాయి, సూదుల్లాగా పెంకులు గుచ్చుకుంటాయి. కానీ ముదరకాయే బాగుంటుంది వడియాలకి. లేతకాయ అయితే జ్యూసులకి బాగుంటుందండి. జ్యూసులు తాగుతారు కదా, అలాంటి వాళ్ళకి లేతకాయతోటి తాగితే బాగుంటుందన్నమాట. అయితే ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇది పంచి ముక్క అండి. పంచి ఒకటి కట్ చేసుకుని నేను ఇలాంటి వాటికి వాడుతూ ఉంటానన్నమాట. శుభ్రంగా జాడించుకుని ఆరేసేసుకుని పెట్టుకున్నాను. అయితే దానిదే ఒక సన్న ముక్క కట్ చేసుకుని ఇలాగా చూసారా, మెలితిప్పి పెట్టుకున్నాను దాన్ని కట్టడానికి అనమాట. ఆ పక్కన పెట్టుకున్నాను. ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా ఈ ఈ బట్టలో వేసేసుకోండి. ఏదైనా కూడా ఒక తెల్ల బట్టలో కట్టుకుంటేనే మంచిదండి. ఆకపోయినా మీకు ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోండి. నేనైతే ఇలా తెల్ల బట్టలోనే వేసుకుని కట్టుకుంటాను. వేరే దాంట్లో కలర్ వేశారనుకోండి, ఆ కలర్ అంతా వీటికి అంటుకుపోతుందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. తెల్ల బట్ట మంచిది కదా దేనికైనా, అందుకని ఇలా వాడుతూ ఉంటాను. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసేసుకోండి. ముక్కలకి ఉప్పు పట్టాలి కాబట్టి. అయినా నీరు కూడా వచ్చేస్తుంది కదా, అందుకని కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని శుభ్రంగా కలిపేసుకోండి. చక్కగాను ఇలా కలిపేసుకోవాలన్నమాట. ముక్కకి ఉప్పు పట్టేంత వరకు మొత్తం అంతా ఇలా కలిపేసుకోండి. బూడిద గుమ్మడికాయకి నీరు చాలా వచ్చేస్తుందండి. ఇలా నీరు ఉప్పు వేసి ఇలా పిడిచి పెట్టుకోకుండా మీరు డైరెక్ట్గా చేసేసుకున్నారే అనుకోండి, అది చారు అయిపోతుంది, వడియాలు అవ్వవు, పల్చగా అయిపోతుంది అనమాట. బాగా పలచబడిపోతుంది, అంత నీరు వస్తుంది ఈ బూడిద గుమ్మడికాయకి. చూద్దరు కానీ మీరు కూడా చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇదైతే మొత్తం ఉప్పు పసుపు బాగా పట్టించేసి ముక్కలకి ఇలాగ కట్టేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా నీళ్ళు కట్టేది కడుతుంటే నీరు ఎలా ఓడిపోతుందోనో ఇలా కారిపోతూ ఉంటుందన్నమాట, వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఎప్పుడు రాత్రే చేసుకోవాలండి. రాత్రి మనం ఇలా చేసుకుని ఉప్పు అది కలిపేసుకుని ఇలా మూట కట్టేసుకుని పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా పిండే కొలిది అలా నీరు వచ్చేస్తూనే ఉంటుంది. దీంట్లో ఉప్పు కలిపాం కాబట్టి ఈ నీరు తాగలేమన్నమాట. మామూలుగా అయితే బూడిద గుమ్మడికాయ నీళ్ళు, గుమ్మడికాయ నీళ్ళు తాగుతూ ఉంటారనమాట. అలాగే డయాబెటిక్ పేషెంట్లు కూడా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూసు తాగుతారని నేను విన్నాను, చూశాను కూడానండి.
అలాంటి వాటికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. అయితే ఇప్పుడు ఇది మనం ఉప్పు, పసుపు వేసేసాం కదా! ఇది తాగలేమనమాట. ఎందుకంటే ఉప్పు వేస్తే గానీ ఎక్కువ నీరు రాదు. ఉప్పు వేసింది మనం తాగితే బీపీ బాగా పెరిగిపోతుంది. అయితే తాగకండి. ఇప్పుడు బాగా మనం మూట కట్టేసుకున్నాం కదా! మూట కట్టుకున్న దాన్ని ఒక పళ్ళెంలో ఇంక పళ్ళెం బోర్లించాను చూసారా? ఇలా బోర్లించి ఈ మూటని ఆ పళ్ళెం మీద పెట్టి ఇప్పుడు మనం ఒత్తి పెట్టుకోవాలనమాట దాన్ని బాగా. నా దగ్గర చిన్న చిన్న రోల్ 2 ఉన్నాయి. పెద్దది కూడా ఉంది కానియండి, ఇప్పుడు ఇక్కడ పెట్టే అవకాశం లేదు. అందుకని ఈ 2 చిన్న రోళ్ళు దీని మీద ఒత్తి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు దీనికి మనం మినపప్పు కూడా నానబెట్టుకోవాలి. వడియాలు పెట్టుకోవాలంటే మినపప్పు కావాలి. 1 కప్పు మినపప్పు కూడా పోసుకుని నానబెట్టుకున్నాను. అలాగే పండు మిరపకాయలు ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. కాస్త ఎండలో పెట్టుకున్నానండి. నీరు అంతా పోయేంత వరకు ఎండలో పెట్టుకున్నాను. అయితే మినపప్పు అయితే 1 కప్పు మినపప్పు పోసుకున్నాం కదా! అది కూడా కడుక్కొని పక్కన పెట్టుకున్నా. ఇదిగోండి చిట్టి వడియాలు పెడదామని చెప్పి ఇంకొక కప్పు కూడా మినపప్పు పోసేసాను నేను. ఈ పప్పు కలిపి ఈ వడియాలు పెట్టుకోగా తర్వాత ఇది కూడా మనం చిట్టి వడియాలు పెట్టేసుకుందాము. అయితే ఇదంతా కూడా మీరు వడియాలు పెట్టుకుని ముందు రోజు రాత్రే చేసుకోవాలండి. రాత్రి చేసుకుని పప్పు కూడా రాత్రే నానపోసుకోవాలి. ఈ ముక్కలు కూడా రాత్రే కడిగేసుకుని ఇలా ఒత్తి పెట్టుకోవాలి. పొద్దున్నే మనం పెందరాళ్ళే వడియాలు పెట్టేసుకుంటే సాయంత్రానికి కొద్దిగానన్నా ఎండుతాయన్నమాట. ఎండలో పెడితే చాలా ఎండగా ఉంటుంది కదా, పెట్టడం కష్టం. కానీ నేను చెప్తున్నాను కానండి, నేనైతే ఎండలోనే పెట్టాను. నాకు ఆ టైం కుదరలేదనమాట. అందుకని నేను కొంచెం లేట్గానే పెట్టాను. 11:30 మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసి పెట్టాననమాట. మినపప్పు అయితే శుభ్రంగా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత ఇలా మెగా గ్రైండర్లో వేసేసుకోవాలన్నమాట. మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీలో వేసుకోండి, గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో వేసుకోండి. మిక్సీలో వేసుకుంటే కొద్దిగా గట్టి వస్తాయేమో అని అనిపిస్తుంది. అలా కూడా ఒకసారి వేసుకున్న తర్వాత బాగా చేతితోటి ఇలా రబ్ చేసేసేయండి. గారెల పిండి మాదిరిగా రబ్ చేసేస్తే బాగానే వస్తాయి. అయితే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పిండి అనేది బాగా గట్టిగా వేసుకోవాలండి. జారుగా అయితే వేసుకోకూడదు. గారెల పిండిలాగా వేసుకోవాలన్నమాట. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చూసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత పిండి మనం తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇదిగోండి మనం రాత్రి ఒత్తి పెట్టుకున్న అవి ఏదైతే ఉంది కదా, గుమ్మడికాయ ముక్కలు అవి తీసి చూపిస్తున్నాను చూడండి. పొద్దున్నకి ఇలాగ చక్కగా విడివిడిగా అయిపోతాయి అన్నమాట. నీరంతా పోతుంది శుభ్రంగాను. పోయి ఇలా మొక్కకి మొక్క విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి ఈ పండుమిరపకాయలు చూపించాను కదా, ఆ పండుమిరపకాయలు కొద్దిగా ఉప్పు, జీలకర్ర, ఇంగువ వేసి నేను ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు మనం వడియాల పిండి కలుపుకోవాలన్నమాట. ఈ ఎంత కాయ ఉంది చూసారు కదా, ఆ కాయకి ఈ మొక్కలు అయ్యాయన్నమాట. మొత్తం నీళ్ళంతా పిండేయగా ఈ మొక్కలు అయినాయి. ఈ మొక్కల్లో పిండి అయితే మనం పప్పు అంత పోసుకున్నాం కానండి, పప్పు అయితే అంత పట్టదు పిండి అయితేను. కొంచెమే కొద్దిగా ఇలా వేసుకుని చూసుకోవాలన్నమాట. ముక్కలకి సరిపడా కొద్దిగా వేసుకుని చేసుకోవాలి. ఎక్కువ పిండి వేసేసుకుని చేసుకున్నారంటే వడియాలు గట్టి వస్తాయి, ఇలా గుల్లవిచ్చినట్టుగా రావు. ముక్క ఎక్కువ, పిండి తక్కువ ఉండాలి. దానికి సరిపడా కొంచెం కారం కూడా, పండుమిరపకాయ కారం వేసుకుంటేనే బాగుంటుందండి. పచ్చిమిరపకాయ కారం కూడా వేసుకుంటారు, కానీ ఎక్కువగా మిరప్పళ్ళతో చేస్తేనే ఆ రుచి చూడ్డానికి కూడా బాగుంటుందన్నమాట. అయితే చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా పిండి తక్కువైన తర్వాత కొంచెం పిండి వేసుకున్నాను. అలా కొద్దిగా చూసుకుని వండ అయితే అక్కడితోటి పిండి వేయడం ఆపేసేయచ్చు అనమాట. అలా వేసుకుని చూసుకుని కలుపుకుని పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడే ఉప్పు చూసేసుకోండి. మనం ముక్కల్లో ఉప్పు వేసుకున్నాము, అది గుర్తుపెట్టుకుని ఈ పిండిలో కొద్దిగా ఉప్పు కలుపుకుని, మనం కారంలో కూడా ఉప్పు వేసుకున్నాం. అలాగే మొత్తం అంతా కలిపేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో కూడా అడ్జస్ట్ చేసుకుని, కారం సరిపోకపోతే కొంచెం కారం వేసుకోండి మనం మిక్సీలో వేసుకున్నది. అలాగే ఉప్పు సరిపోతే ఉప్పు చూసుకోండి. నేను చూసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు తక్కువైంది, అందుకని ఉప్పు కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి టేస్ట్ చూడండి. చూస్తే నాకు సరిపోయింది. ఇంక తీసుకుని మనం పక్కన పెట్టేద్దాము. అయితే ఇప్పుడు ఇంకా ఈ మినప్పిండి కూడా ఉంది కదా, చిట్టి వడియాల కోసం అని చెప్పి నేను కొంచెం ఎక్స్ట్రా పప్పు పోసాను అనమాట. ఇంకొక కప్పు పోసుకున్నాను. సరే పనిలో పని ఇది కూడా పెట్టేసుకుందాము. ఈ ఒక్క వడియాలతోటే ఏం సరిపోతుంది, ఇది కూడా ఎలాగో పిండి మిగులుతుంది, మరీ కొద్దిగా ఏం పెడతానులే అని చెప్పి ఇంకొక కప్పు పప్పు కూడా నానబెట్టుకుని ఇలాగా చిట్టి వడియాల కోసం అని చెప్పి వేసుకుంటున్నాను అనమాట. దాంట్లో కూడా ఆ కారమే ఉంది కదా, మనం మిక్సీలో వేసుకున్న మిరప్పళ్ళ కారం,
ఆ కారం కొద్దిగా దీంట్లో వేసేసుకుని కలిపేసుకోండి. ఇది కూడా ఉప్పు చెక్ చేసుకోండి. చూసుకున్న తర్వాత మనం మేడ మీదకి వెళ్ళి వడియాలు పెట్టుకుందాం. ఇదిగోండి పైన ఎండ వస్తుంది మాకు. ఇప్పటికే చెప్పాను కదా 11:30 దాటిపోయింది నేను పెట్టేటప్పటికి. ఆ టైంలో నేను పెడుతున్నాను. ఎర్రటి ఎండ అసలు ఈ పండ్ల మిరపకాయ కారం కాదు కానండి, చెయ్యి అయితే మంట అసలు నిజంగాను. నాకైతే ఒక చిన్న మిరపకాయ తుంపితేనే అస్సలు పడదు చేతికి. కారం అస్సలు నాకు పడదనమాట. కారం మండిపోతూనే ఉంటుంది. రోజు వంట చేసినప్పుడు చెయ్యి అంతా మండుతూనే ఉంటుంది. అలాంటిది ఇంక ఇది చేసినప్పుడు డ్యాన్సులు కట్టాననమాట. ఎంత అరుపులు కేకలు లాగా బాగా ఏడ్చాను. అందరూ నవ్వారు. కానీ చాలా మంట వస్తుందండి. పడని వాళ్ళకి ఏముంది, తట్టుకోలేరు కదా. అలా కొద్దిగా నీళ్ళ తడి చేసుకుని ఇలా వడియాలు పెట్టేసుకోండి. ఇదిగోండి మొత్తం మీద మనకైతే ఈ బొడుతు గుమ్మడికాయ వడియాలు అయితే పెట్టడం అయిపోయింది. ఎన్ని వడియాలు అయినాయి? ఒక 33 వడియాలు అయినాయండి. లాస్ట్కి ఎన్ని మిగిలాయో చూపిస్తాను మీకు, నవ్వుకోకండి. నాకు కూడా నవ్వు వస్తుంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చేస్తుంటే నవ్వు వస్తుంది అనమాట. అయితే ఇదిగోండి ఈ పిండి వడియాలు కూడా ఇలా పెట్టేసుకోండి. అన్నీ చిన్నగా మీకు ఎలా వీలుగా ఉంటే అలా పెట్టుకోండి. ఇంకా చిన్నగా పెడతారు, చాలా చిన్నగా పెడతారు. కానీ అంతంత పెట్టేంత ఓపిక నాకు లేదు. ఈ ఎండ మండిపోతుంది కదా పక్కనే, అందుకని కొద్దిగా చిన్నగా అలాగా పెట్టేసుకున్నాను. నచ్చినట్టుగా పెట్టేశాను. ఇదిగోండి ఈ వడియాలు, ఆ వడియాలను నీకు చెయ్యి కూడా చూపిస్తా చూడండి. ఎర్రగా అయిపోయింది చెయ్యి అంతా, మొత్తం ఎర్రగా అయిపోయింది. ఏడుపు అనమాట. దానికి మొత్తం క్రీమ్ రాశాను మొత్తం. అయితే ఈ సాయంత్రం అయిందండి. ఈవినింగ్ తీసుకొచ్చారు, ఎండలో నుంచి తీసుకొచ్చేసారనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇంకా మెత్తగానే ఉన్నాయి. దాని మించి కవర్ మించి తీసి నేను దీంట్లో పెట్టేసుకున్నాను. ఇలాగా తేవడానికి వీలుగా ఉంటుంది. ఆ పైన ఎండాయి కానీ తిప్పినప్పుడు వెనక వెంపుకి ఎండలేదు. సరే ఇంక సాయంత్రం అయిపోయింది కదా అని తీసుకొచ్చేసాను. మళ్ళీ మర్నాడు ఎండలో పెట్టాలన్నమాట. ఈ లోపు మీకు చూపిస్తున్నాను నేను. ఇదిగోండి ఇలా తీస్తే ఇంకా ఇది చూసారా, అస్సలు ఎండను కూడా ఎండలేదు. పైనే ఎండింది ఈ పిండి వడియం కూడాను, చిట్టొడియం. ఇంకా చెమ్మగా ఉందంతాను. అయితే మర్నాడు పొద్దున్న ఎండలో పెట్టడానికి వెళ్ళే ముందు మా అమ్మాయికి ఒక 3 వడియాలు వేయించేసి ఇచ్చేసానండి. ఆఫీస్కి పట్టుకెళ్ళిందనమాట. దానికి చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత మేము కూడా భోజనాలు చేసేటప్పుడు మేము కూడా వేయించుకున్నాము. ఒక 6 వడియాలు వేయించేసుకున్నాము. ఇలాగా రోజు ఒక్కొక్కసారి కొన్ని అలా వేయించేసుకుని మొత్తం మీద అయితే కంప్లీట్ చేసేసామండి. 33 వడియాలు పెడితే ఒక 3 వడియాలు మిగిలినాయి అన్నమాట. మీరందరూ ఎలా చేస్తారు? మీకు ఇలా ఇష్టమేనా కాదా అనేది కామెంట్ చేయండి. చూడండి చేతికి ఇంకా పిండిలాగా అలా అంటుకుంటూనే ఉంది. ఎందుకంటే ఒకటే రోజు అయింది కదా ఎండలో పెట్టి, ఇంకా చాలా ఎండాలి. ఇదిగోండి ఈ వడియాలు ఎండలో పెట్టడానికి వచ్చానమాట. అయితే నేను పెట్టిన వడియాల్లో కొన్ని తినేసాం అనమాట. మాకు పచ్చిగా తినడమే ఇష్టము. అదే పచ్చిగా అలా వేయించుకుంటే ఎండకుండా ఉంటాయి కదా, అలాంటివి వేయించుకుంటే ఇష్టం అనమాట. అందుకని దీంట్లో ఒక డజను అప్పుడే వేయించేసుకుని తినేసామన్నమాట. ఈ మొత్తం అంతా ఎండే వరకు ఉంటాయో ఉండవో నేను చెప్పలేను, గ్యారంటీ అయితే లేదు. ఎన్ని ఉంటాయి అన్నీ చూపిస్తాను మీకు. వేయించిన తర్వాత కూడా వేయిస్తే పువ్వులాగా వస్తుంది అనమాట. అది మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. కానీ ఈ లోపలనే ఇవి అయిపోయేటట్టుగా ఉన్నాయి. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట. అందుకని పచ్చిగా తినడం, ఎండిపోతే పెద్దగా ఇష్టపడరు తినడానికి, పచ్చివే ఇష్టం అనమాట. అందుకని ఇప్పుడే మీకు చూపించేస్తున్నాను. ఒకవేళ ఎండిన తర్వాత లేకపోతే ఏమి అనుకోకండి. 2-3 ఎన్ని ఉంటాయని చూపిస్తాను మీకు, ఓకేనా? ఇవైతే ఎండలో పెట్టుకుంటాను, ఇంకా ఎండాలి. ఇవి పిండి వడియాలు ఎండలో పెట్టుకున్నానండి. అయితే చూడండి నా మనవరాలు ఏం చేసిందో చూడండి, ఎంత పని చేసిందో చూసారా? ఏం చేస్తున్నావు పండు? తీసి అందులో వేస్తున్నావా? ఇంకా ఎండలేదురా, చూడు ఇంకా ఇలాగే ఉన్నాయి, దానికి అంటుకుపోతున్నాయి చూసావా? ఎండిన తర్వాత మనం తీసుకోవాలి. ఇప్పుడే తీసుకోవాలా? ఎండిపోయిన తర్వాత తీసుకోవాలి, అప్పుడు బాగా వస్తాయి. చాలే, ఎండిన తర్వాత తీసుకుందాం. ఎండాక తీసుకుందాం పండు. ఎండమండి లేకపోతే ఎండమండి, మీకే చెప్తుందండి. ఫ్రెండ్స్కి చెప్తున్నావా? ఏం చెప్తున్నావు? అలా వెయ్యాలా?
అప్పుడు అవి ఎండిపోతాయా అలా తీసేస్తాను. ఇంకా ఎండలేదురా, అందుకే పచ్చి పచ్చిగా ఉన్నాయి. అలా పీకేస్తే చూడు సరిగా ఉండవు, అందుకే నేను ఉంచాను కొద్ది. ఇంకా చాలేదా? ఓ నాన్న వద్దురా, ఇప్పుడు అవన్నీ చూడు పాడైపోతున్నాయి వడియాలన్నీ. ఏం వేసేయాలి? కూర్చో. దాని మీద వడియాలు ఉన్నాయిరా అక్కడ. ఒరేయ్, నేను తీయమని ఎవరు చెప్పాను నీకు? లేవు. అవన్నీ ఎండాక తీయాలి మనం. నో 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 నోనా, ఏవైపోతాయి? బ్రౌన్గా అయిపోతాయా? ఏమన్నావు ఇప్పుడు? ఫ్రెండ్స్ అన్నావా? ఎవరికి చెప్తున్నావు? మా ఫ్రెండ్స్కే చెప్తున్నావా? మరి గట్టిగా చెప్పు. అలా తీయాలా? సరే, అమ్మమ్మకి చాలా హెల్ప్ చేసేస్తున్నావు కానీ ఇక ఆపేరా నువ్వు, ప్లీజ్ రా. ఇదండి ఇలా చేస్తోంది చూసారా. నాకు మొత్తం మీద ఇవన్నీ నన్ను తీసుకొనివ్వట్లేదు, మొత్తం ఎండేంత వరకు ఊరుకోవట్లేదు. ఇది పీకిస్తుంది మొత్తం అన్నీ. ఈరోజు స్కూల్ డుమ్మా కొట్టింది చూసారా. ఇవంతా ఇంకా పచ్చి ఉంది, అది ఆపవే అంటే ఆపట్లేదు, మొత్తం అంతా పీకేస్తుంది. ఇదిగో 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 నాన్న, ఇంకా చాలు రా పండు. ఇదిగోండి ఇవన్నీ చూసారా ఎలా పీకేసిందోను. ఇంకా పచ్చి ఉంది ఇది. ఇవాళ కొద్దిగా ఇంకొక గంట ఎండితే అప్పుడు మనం తీసుకుని దీంట్లో వేసుకోవచ్చు. అన్నీ పీకేసింది మొత్తం అన్నీ. వద్దంటే వినిపించుకోకుండా తీసేస్తుంది అనమాట. సరేలేండి, పిల్లల చేత చేస్తానన్నప్పుడు మనం చేయించాలి, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ఇట్లా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇదిగోండి ఆఖరికి మిగిలిన వడియాలన్నమాట. ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అది ఈరోజే వేయించేస్తాను, మళ్ళీని కొన్ని వేయించేస్తాను, ఇంకా లాస్ట్ వరకు ఉండవేమో. ఇప్పుడే చూపించేస్తున్నాను మీకు, చూడండి. ఇదిగో అలా కొద్దిగా పచ్చి పచ్చిగా వేయించుకోవడమే అలవాటు అనమాట. వేయించేసి తినడం ఇష్టము. ఎండిపోతే అస్సలు తినరు మా ఇంట్లో ఎవరును, ఇంక దాన్ని పట్టించుకోరనమాట. ఇట్లాంటివే ఇష్టం అనమాట. ఇది వేయించేస్తాను ఇప్పుడు. ఇక లాస్ట్ వరకు ఎన్ని ఉంటాయో నేను చెప్పలేను కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేయిద్దాం. ఇదిగోండి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. అప్పుడు ఇది 3వ సారి వేయించడం నేను. ఇట్లనే వేయిస్తా చూడండి. ఇది ఎండితే చక్కగా చాలా పువ్వులాగా వస్తుంది, పెద్దగా వస్తాయి, కానీ ఆ ఎండే ఛాన్స్ ఇవ్వట్లేదు దీనికి. ఈరోజైతే సాంబార్ చేశానండి. సాంబార్ చేసి ఇలా వడియాలు వేయించేసుకున్నాం అనమాట. రోజుకి ఒక్కొక్కటి అలా చేసి మొత్తం మీద వడియాలన్నీ వేయించేసుకున్నాము. ఇవేనా ఎండలో పెట్టి ఎండిన తర్వాత చూపిస్తా. ఈ వడియాల్లో ఉల్లిపాయలు కూడా వేసుకుని పెట్టుకోవచ్చండి. నేనైతే ఉల్లిపాయలు అయితే వేయలేదు, అచ్చంగా ఈ గుమ్మడికాయతోటే పెట్టుకున్నాను అనమాట. ఈసారి చేసినప్పుడు ఉల్లిపాయలు వేసి చేసి చూపిస్తాను. అయితే కొంచెం ఎక్కువ మొత్తంలో చేసి చూపిస్తాను. బాగా ఎండేంత వరకు కూడా ఉంచి అప్పుడు చూపిస్తాను అనమాట. ముదరకాయ తెచ్చుకుని వడియాలు చేసి చూపిస్తాను. ఇదైతే మాత్రం గుల్లగానే ఉందండి, తినడానికి కూడా రుచి కూడా బాగుందన్నమాట. ఇదిగోండి ఫైనల్గా మన వడియాలు ఎండిపోయినాయి, పిండి వడియాలు అనమాట. ఈ పిండి వడియాలు అయితే బాగానే ఉన్నాయి. అప్పుడప్పుడు నా మనవరాలు కూడా తీసుకుని ఇవే తింటుంది. పచ్చివే ఇష్టం, తను కూడా వేయించినవి ఇష్టం ఉండదు. అలాగే ఇదిగోండి గుమ్మడి వడియాలు, నవ్వుతారు అందరూ చూసి. అన్ని వడియాలు పెట్టాను, ఇవే మిగిలినవి. రోజు వేయించి తినేసాం అనమాట. పచ్చి పచ్చివే ఇష్టం అని చెప్పాను కదా, అలా అనమాట. ఇది కూడా ఇంకా బాగా ఎండలేదు పూర్తిగా. ఇవన్నీ కూడా వేయించేస్తానండి, వేయించి చూపిస్తాను. ఎండితే బాగా పువ్వులాగా విచ్చుకుంటుంది అనమాట, చాలా బాగా వస్తాయి. అందులోని ఇది లేతవాటు కాయ అనమాట, కొద్దిగానే పొంగుతుంది. ఆయిల్ అయితే బాగా వేడెక్కకూడదండి, కొంచెం వేడెక్కితే సరిపోతుంది. మరీ వేడెక్కితే వెంటనే మాడిపోతుంది అనమాట. నేను ఆన్ చేశాను, వేడెక్కిపోయింది, కాసేపు మళ్ళీ ఆపేసి మళ్ళీ వెలిగిస్తున్నాను. ఇదిగోండి ఇది ఇంకా మెత్తగానే ఉంది, బాగా ఎండాలన్నమాట. ఈ ఎండ సరిపోవట్లేదు, మంచి ఎండల్లో అయితే 2 రోజులు ఎండితే సరిపోతుంది. వెంటనే కలిపేసేయాలి ఇలా, లేదంటే మాడిపోతుంది అనమాట. మాడిపోతే మనకి చేతిగా చూసారా. అయినా ఇప్పటికీ కూడా ఇలా చూసారా అలా పొంగుతుంది అనమాట. మీకు ఇది చూపిద్దామని చెప్పి దాచనేది ఇట్లా పొంగుతుంది. గుల్లగా ఉంటాయండి, చాలా చాలా గుల్లగా వస్తాయి, బాగుంటుంది. సాంబార్లోకి బాగుంటుంది, అలాగే పప్పు పులుసు, సాంబారు, మామిడికాయ పప్పు, ఇలా దేంట్లోకైనా బాగుంటుంది. రసంలో కూడా బాగుంటుంది. చూసారా ఇదిగో చూడండి. ఇదిగోండి గింజలు ఇష్టం లేని వాళ్ళు గింజలు తీసేసుకోండి, కానీ నేను గింజలతో సహితంగా వేసుకుంటాను. మాకు ఇంట్లో ఇష్టం అనమాట.
గింజలు కూడా బాగుంటాయి. ఇలా తీసుకుని వేసేసుకోవడమే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటిల ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి హెల్తీ రెసిపీస్ అన్నీ నేను తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మన వారణాసి వంటింట్లో సామాన్యంగా అన్నీ హెల్తీ రెసిపీసే ఉంటాయి. చాలా వరకు హెల్తీగానే చేస్తాను నేను. సపోర్ట్ చేసిన మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదిగోండి, ఇలా చక్కగా చూసారా, ఇలా పొంగుతుంది అనమాట. ముద్రకాయ అయితే ఇంకా బాగా పొంగుతుందండి. ఇది కొంచెం లేతవాటు కాయ అనమాట. అంటే మా వారికి తెలియలేదు, అందుకని ఇలా తెచ్చేసారనమాట. సరే, తెచ్చిన తర్వాత వెంటనే నేను చేయలేదు. మళ్ళీ 1 వీక్ అట్లా పెట్టేశాను. పెట్టిన తర్వాత చేశాను అనమాట. 1 వీక్ తర్వాత చేస్తున్నాను. ఇదిగోండి, మొత్తానికి మన వడియాలు అయితే ఈ రకంగా అయినాయి. మీకు చూపించలేనో అని అనుకున్నాను. ఫైనల్గా ఇదైతే ఇలా కొంచెం పొంగేటట్టు ఇలా పొంగుతాయని మీకు చూపించగలిగాను. ఓకేనా? నచ్చిందా మీకు? నచ్చితే మరి లైక్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ప్లీజ్. ఇదిగోండి, నూనె వేడెక్కిపోతే మాడిపోతుంది, తొందరగా మాడిపోతాయి. ఇంతేనండి. ఈ వడియాలు కూడా వేయించి చూపించిన మీకు. ఇదిగో వేయించి చూపించేస్తారండి. కొంచెమే వేయిస్తాను, ఎక్కువ వేయించను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా, ఆ వేడికి సరిపోతుంది ఇది. ఇంతేనండి. ఇది పనసపొట్టు కూరలోకి, ఇక దేంట్లోకైనా బాగుంటుంది. ఉత్తి వడియాలు కూడా తినేసేయచ్చు, అంత బాగుంటుంది అనమాట. ఇలా అండి. ఇంకా ఈ సమ్మర్ వచ్చినప్పుడు ఇలా మామిడికాయ పప్పు, ఈ వడియాలు, మిరపకాయలు ఇవన్నీ తింటే సూపర్గా ఉంటుంది. అప్పడాలు, వడియాలు, మిరపకాయలు, మామిడికాయ పప్పు, ఇంతే. ఇవి ఉంటే చాలండి. ఒక మామిడికాయ పప్పు చేసుకుంటే చాలు. ఇవన్నీ చేసేసుకుని తినేసేయచ్చు. ఇది ఫైనల్గా నేను ఇలా చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇవి ఉన్నాయి, ఇవి అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. ఇవి తర్వాత నెక్స్ట్ టైం వేయించేస్తాను, అయిపోతుంది. వడియమా నచ్చిందా నీకు? నచ్చిందా?